నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కనలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అదేంటంకుల్, మా నాన్న ఎప్పుడు మీతోనే ఉంటారు కదా, మీతో ఎందుకు రాలేదు? ఒరేయ్, నాకు మీ నాన్న పియేనా, మీ నాన్నకు నేను పియేనా? అయ్యో క్షమించండి సార్, పిల్లవాడేదో తెలియక అన్నాడు. ఇట్స్ ఓకే అమ్మా. మీ అందరికీ ఒక విషయం తెలుసా? మా అన్నయ్య పేరుతో మా అమ్మ మాత్రమే కాదు, ఈయన కూడా పూజ చేయించాలని వచ్చారు. నా కోసం ఎవరు పూజ చేయించాల్సిన అవసరం లేదు. నీకు వైద్యం చేయించిన వారు నీ పేరుతో పూజ చేస్తే తప్పేంటి? నేను నీతో చెప్పలేదు. నేను నీకు చెప్పలేదు. బామ్మగారు, అభి మళ్ళీ గొడవ పడేలా ఉన్నాడు. జై బాధపడతాడు. మనం పూజ దగ్గరికి వెళ్తే మంచిది. వెళదాం కల్పన, అంతకంటే ముందు వీడి గొడవేంటో చూద్దాం. అభి, నా మనవడంటే నీకెందుకురా అంత కోపం? నాకెవరి మీద కోపం లేదు. మరెందుకు వాడితో గొడవ పడుతున్నావు? మా చెల్లి మాకు దూరం అవడం మాకిష్టం లేదు. మా జై అందర్నీ కలుపుకునేవాడే కాని ఎవరిని దూరం చేసి వేరు చేసేవాడు కాదభి. మాకెవరితోని కలవాలని లేదు, మాకు మేముగా ఉంటాం. అలా అనకూడదభి, అందరితో కలిసిపోవాలి, అందరితో చక్కగా సంతోషంగా ఉండాలి. మా అమ్మ దగ్గరే మాకు సంతోషంగా ఉంది. అమ్మని మించిన సంతోషం మాకు అక్కర్లేదు. మేం మీ సంతోషానికి అడ్డు రావట్లేదు కదా అభి, మిమ్మల్ని వేరు చేయట్లేదు కదా. మీరెప్పుడు మా చెల్లిని కావాలంటారు, మా చెల్లి కూడా మీ దగ్గర రావాలంటుంది. అందులో తప్పే ఉందిరా? దివ్య మా ఇంటికొచ్చినంత మాత్రాన నీకు చెల్లి కాకుండా పోతుందా? నీకు దూరం అవుతుందా? అయినా వద్దు, మా చెల్లిని మాతోనే ఉండనివ్వండి. నేను ఆయనతో కూడా ఉంటాను, ఆయనంటే నాకు ఇష్టం. చూసావా అభి, చెల్లి నోరు తెరిచి అడిగితే కాదంటావా? ఈ రోజు మీరు కావాలంటుంది, రేపు మమ్మల్ని వద్దంటుంది. నాకు అందరూ కావాలి. అలా కుదరదు. మేము నీతో కాదురా, మీ అమ్మతో మాట్లాడతాం. ఎక్కడ తను? అమ్మవారి మాల కట్టమని పంతులు గారు చెప్పారండి. ఆ పనిలోనే ఉన్నారు, నేను వెళ్లి పిలుచుకొస్తాను. ఇప్పుడొద్దులే అమ్మా, మేం కూడా పూజ చేయించాలి. ఆలోపు తన మాల కడుతుంది. ఆ తర్వాత కలుద్దాం. నా మనవణ్ణి మేమే ఒక్క మాట అనం, నువ్వెన్నెన్ని మాటలు అంటున్నావభి. పూజ అయ్యాక చెప్తా నీ సంగతి. పదండి బామ్మగారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. అభిషేకం జరిపించాలి. ఈ బాబు పేరుతోనా అమ్మా? అదిగో వెళ్తున్నాడే అభి, వాడి పేరుతో అభిషేకం చేయించండి. ఆ కుర్రాడి పేరుతో ఇందాకే వాళ్ళ అమ్మగారు అర్చన చేయించారు కదమ్మా. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు అభిషేకం చేయిస్తున్నారు అనుకోండి.
అదేంటి పిన్ని అలా అన్నావు? ఆ, ఏమో జై, నోటికలా వచ్చేసింది. తప్పేం లేదులేండమ్మా. జైసార్ హాస్పిటల్లో నాన్నగారి హోదాలోనే అభికి వైద్యం చేయించారు. సాయం చేశాం కదా అని చెప్పి చనువు తీసుకోకూడదు కదమ్మా. ఆ, గుళ్ళో నాకు ఇలా ఎందుకు అనిపించిందో ఆ దేవుడికే తెలియాలి బామ్మగారు. ఈయన మా నాన్నగారు అయితే ఎంత బాగుంటుంది. ఏంటి బంగారం? ఏం లేదండి. మా పిన్ని అలా అందని ఏమనుకోకు. పర్వాలేదండి, అది మంచి మాట కదా. శుభం. బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నారు. మాటల్లో మంచి వెతికిందంటే మీకు మంచే జరుగుతుందన్నమాట. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేత్సే రఘునాథాయ నాథాయ సీతాయ. వదినగారు మాల కట్టడం అయిందో లేదో చూసి పిలుచుకొస్తాను. ఒక్కడవే వచ్చావేంటభి? దివ్యేది? నేను దివ్యని తీసుకొస్తానని నీకు చెప్పానా? దివ్యని తీసుకురావడానికి వెళ్ళావేమో అని అనుకున్నాను. అయినా ఎందుకు అంత కోపం? దివ్య ఏం చేసిందో తెలుసా నీకు? ఏం చేసింది? అతన్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఎవరిని? అతన్నే. అతన్నంటే నీకు తెలీదా? తెలియకనే కదరా అడుగుతున్నాను. నా నోటితో అతని పేరు చెప్పించాలనా? ఏ నీ నోటితో పలకూడని పేరా అది? దివ్య ఇదంతా కావాలనే చేస్తుందమ్మా. నాకు కోపం తెప్పిస్తుంది. అదే ఎవరో చెప్పమంటుంటే మళ్ళీ నేను చెప్పడం ఎందుకు? నువ్వే వెళ్ళి చూడు. వదినగారు, గుడికి ఎవరొచ్చారో తెలుసా? ఎవరొచ్చారు వదినా? జైసారు వారి కుటుంబం వచ్చారు వదినగారు. అవునా వదినా? ఎందుకొచ్చారో తెలుసా? మొక్కుకోవడానికి. వారి కోసం కాదు వదినగారు, మన అభి కోసం అభిషేకం చేయించడానికి వచ్చారట. నిజంగా చెప్తున్నారా వదినా? ఒట్టొదిన గారు, జైసార్కి దివ్య అంటే మాత్రమే కాదు, మన అభి అన్న ఇష్టమే. ఎంత మంచి మాట చెప్పారు వదినా. నాకు అతనంటే ఇష్టం లేదు. తప్పభి, అలా అనకూడదు. నాకు మా అమ్మ అంటేనే ఇష్టం. నీపై ఆయనకి ఎంత అభిమానం ఉంటే హాస్పిటల్లో నీకైనా వైద్యం చేయిస్తారభి? నేను హాస్పిటల్కి వెళ్ళిందే అతని వల్ల కదమ్మా. చాలే ఆపు. ఆయన మంచితనాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటావు నువ్వు? పదండొదినా, ఆయనను చూసి కృతజ్ఞతలు చెప్తాను. మాల కట్టడం అయిపోయిందా వదిన గారు? లేదొదినా, సగమే అయింది. అయితే అలా మధ్యలో రాకూడదు. అభిషేకం అయ్యాక వారే ఇక్కడికి వస్తారులేండి. అయ్యో, ఆయన నా దగ్గరికి రావడం ఏంటొదినా? నేనే ఆయన దగ్గరికి వెళ్ళాలి. సరే వదిన గారు, మీరు మాల పూర్తి చేసి అక్కడికి రండి. ఈ లోపు వారి దగ్గర నేనుంటాను. నువ్వు అతను థ్యాంక్స్ చెప్పడం అవసరం అమ్మా? మనకు సాయం చేసిన వాళ్ళకి మనం కృతజ్ఞతగా ఉండాలభి. అదే గౌరవం అనిపించుకుంటుంది. నాకు ఇష్టం లేదమ్మా. చూడు, నీకిష్టం ఉన్నా లేకపోయినా ఈ రోజు నేను జైసార్ని కలిసి ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్తాను, అంతే. హలో డాక్టర్. స్వామి, సిచ్యువేషన్ ఏంటి? ఇంకా శేఖర్ స్పృహలోకి రాలేదు సార్. ఏంటే స్వామి, వాడు క్యాబ్ డ్రైవర్రా కుంభకర్ణుడా? అలా పడిపోయాడు, ఇంతసేపు నిద్రపోతున్నాడు. ఇది నిద్ర కాదు సార్, స్పృహ తప్పటం. మీరిచ్చిన 3rd డిగ్రీ మహిమ ఇది. స్వామి, మనం మరీ అంతగా టార్చర్ పెట్టామా? సార్, అది నిజం చెప్పాలంటే కాస్త గట్టిగానే కొట్టాం సార్. ఇంకాసేపు కొట్టుంటే చచ్చుండేవాడు సార్. పర్వాలేదయ్యా, వాడు పెదవి విప్పులేదు, మనం కొట్టాము, తప్పేముంది? అయినా
చెరుక బెల్లం పెట్టు, చక్కెర పెట్టు అంటూ మామూలుగా అడిగితే పెడుతుందా? గానుగలు వేసి బాగా చీత కొడితే బెల్లం, చక్కెర రెండూ వస్తాయి. కానీ మీరు ఇతన్ని చెరుకు కన్నా ఎక్కువగా పిప్పి చేశారు సార్. డాక్టర్ గారు, బేబీ పుట్టాలంటే మదర్ లేబర్ పెయిన్స్ భరించాలి అని మీకు తెలుసు, రైట్? వాడి మనసులో ఒక సీక్రెట్ ఉంది. అది బయట పెట్టడానికే మేము ఈ సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నాం. వాడిప్పుడు పడుతున్నది లాఠీ పెయిన్స్ కాదు, లేబర్ పెయిన్స్. వాడు ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తాడా, మంగ గురించి నోరు విప్పుతాడా అని నిన్నట్టించి వెయిట్ చేస్తున్నాం. వాడు నోరు తెరిచి చెప్పే మాట ఒక మహత్తర ఘట్టానికి నాంది కాబోతుందని మీకు తెలుసా? ఇంకొక 1 అవర్ వెయిట్ చేయండి సార్. బలవంతంగా లేపితే స్ట్రెస్కి గురవుతాడు. కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. సీరియస్లీ? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, వెయిట్ చేస్తాం. 1 అవరే కదా? ఏం స్వామి? అవును సార్, వెయిట్ చేద్దాం సార్. దండం పెట్టుకోండి. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్టదశాంగులం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం. అభిషేకం దివ్యంగా జరిగిందమ్మా. ఇక అబ్బాయి ఆరోగ్యానికి ఏ ఢోకా లేదు. అంతకంటే కావాల్సిందే ఉంది పంతులు గారు. ఏమ్మా, ఆ అమ్మాయి మాల కట్టడం అయిందా? లేదండి, మాల కట్టగానే ఇక్కడికే వస్తానని చెప్పారు. నమస్తే సార్. ఇలా మీకు గుడి ప్రోగ్రాం ఉన్నప్పుడు నాకు నిన్నే మీరు చెప్పుంటే అన్ని ఏర్పాట్లు చేసి ఉండేవాడిని కదా సార్. హఠాత్తుగా అనుకున్న ప్రోగ్రాం చారి. అయినా మీ ఫ్యామిలీతో నువ్వెందుకు గుడికి రాలేదు? మా నాన్నకి బద్ధకం అంకుల్. చారు, మళ్ళీ పితూరీని మొదలుపెట్టావు? లేదు నాన్నారు, అభి కోసం జయ అంకుల్ అభిషేకం చేయించారు. నా కోసం మీరు ఎప్పుడైనా చేయించారా? అలా అనకూడదురా చారు. నాన్నగారికి నువ్వంటే చాలా ప్రేమ. పైకి చెప్పరు కాని మనసులో ఎప్పుడూ నీ గురించే తలుచుకుంటూ ఉంటారు. అలా అయితే జయ అంకుల్ నా కోసం ఏమైనా చేయొచ్చు కదా. ఒరే, వారికంటే పిల్లలు లేరు కాబట్టి అభి దివ్యుల మీద ప్రేమ చూపిస్తున్నారా? నాకు నువ్వు ఉన్నావుగా, మళ్ళీ నీకు ప్రత్యేకంగా ప్రేమ చూపించాలా ఏమిటి? అలా అంటావేంటి చారి? మంగ బతికుంటే ఈ పాటికి జైకి 2 పిల్లలు ఉండేవాళ్లు. అయ్యో, క్షమించండి బామ్మగారు, నేను ఆ ఉద్దేశంతో అనలేదండి. జైసారికి పిల్లలంటే ప్రేమ అని చెప్తున్నానండి. సారీ సార్. నా గురించి నువ్వెప్పుడు చెడుగా చెప్పవని నాకు తెలుసు చారి. మీ చారుకేషను కాస్త కేర్గా చూసుకో, పాపం ఫీల్ అవుతున్నాడు. అవును అంకుల్, మీరు అభిని దివ్యను మీ సొంత పిల్లల్లా కన్న తండ్రినే చూసుకుంటారు. కానీ మా నాన్నారు. రే చారు, ఆపరా. ఎవరైనా వింటే అపార్థం చేసుకుంటారు. ఏవండి, మా అమ్మ దగ్గరికి వెళ్తామండి. అమ్మ మీకు థ్యాంక్స్ చెప్పాలని చెప్పిందండి. రండి. ఒక్క నిమిషం ఆగు దివ్య, అమ్మే ఇక్కడికి వస్తానని చెప్పింది. పర్వాలేదమ్మా, మనమే అక్కడికి వెళ్ళి ఆమెతో మాట్లాడదాం. ఆవిడ పెద్దగా మాట్లాడరండి, మితవాషి, నేను చూశానుగా. నాన్నారు, మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారు? రేయ్, నాకింకా చెత్తవారం రాలేదురా, వయసు అయిపోలేదు. ఆ మాత్రం గుర్తుపట్టలేని అనుకుంటున్నావా ఏమిటి? వెధవనరు వెధవని. మీరు రండి సార్, నేనే పరిచయం చేస్తాను. రండి రండి.
ఎక్కడికి వెళ్తున్నారు? మా అమ్మని చూడడానికి అంకుల్. వద్దు, ఆ పని అస్సలు చేయొద్దు. ఎందుకత్తయ్య? మేం బతకాలని లేదా అల్లుడు నీకో? ఈ ఆవిడ ఇందాక నుంచి అదే మాట అంటున్నారు. అసలు ఏమిటి ప్రాబ్లం మీకు ప్రసాద్ గారు? అంటే గుడికి పూజ చేయడానికి వచ్చాం కదా, అది అవ్వకుండా వాళ్ళని వెళ్ళి చూడడం ఎందుకు అని. పూజ అయిపోయిందే. అయితే మా పని అయిపోయినట్టే. అసలు మీరిక్కడికి ఎందుకు వచ్చారు? మమ్మల్ని పిలవకుండా మీరెందుకు వచ్చారమ్మా? ఇప్పుడు అదా అత్తయ్య ప్రాబ్లం? మేం బయలుదేరే టైంకి మీరిద్దరూ నిద్రలేవలేదు. ఇప్పుడు మేల్కొని వచ్చాగా. కథ మా మాట వచ్చుగా. ఏమిటండి మీ మాటలు? అసలు ఏమిటి మీ సమస్య? వీళ్ళతో తర్వాత మాట్లాడొచ్చు, ముందు మా అమ్మతో మాట్లాడతామండి. ఏంటి నీకంత తొందర? కాసేపు ఆగలేవా? పెద్దవాళ్ళు మాట్లాడుతున్నాం కదా. ముందు ఆవిడతో మాట్లాడి ఆ తర్వాత మీతో మాట్లాడతాను. పద బంగారం. అయ్యో దేవుడా, ఏం చేయాలి? హలో ఏసీపీ గారు. జై గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరెలా ఉన్నారు? నేను ఎందుకు మీకు కాల్ చేశానంటే, మిమ్మల్ని ఒకసారి నేను మీట్ అవ్వాలి. లొకేషన్ షేర్ చేస్తాను, రాగలరా? ఎందుకు? ఆ మధ్య మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తానని చెప్పాను. ఆ టైం ఈ రోజు వచ్చింది. గుడ్ న్యూస్ సార్. ఏంటి సార్? అభి, మాల చాలా బాగా వచ్చింది కదా? ఇంకా నీకు కోపం తగ్గలేదా? ఫోన్లో చెప్తే బాగుండదు. మీరు ఇక్కడికి వస్తే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. బై ద వే, మీతో పాటు మీ ఫ్యామిలీని కూడా తీసుకురండి. మా ఫ్యామిలీనా? ఎస్, మీ ఆంటీ స్వరూప గారి ఫ్యామిలీని కూడా రమ్మని చెప్పండి. అందరికీ మంచి న్యూస్. ఓకే సార్, బయలుదేరుతున్నాం. జేజీపీని ఏసీపీ గారు వెంటనే రమ్మంటున్నారు. ఏదో గుడ్ న్యూస్ చెప్తారంట. వెళ్దాం. సరే, నువ్వు కూడా రా. అలాగే సార్. బంగారం, మనం తర్వాత కలుద్దాం. మీ అమ్మతో తర్వాత మాట్లాడతాను. సరేనండి, మీరు జాగ్రత్త. థ్యాంక్ యూ బంగారం. మీనాక్షి, మీరు జానకి గారితో ఇంటికి వెళ్ళండి. నేను సార్తో వెళ్తున్నాను. వెళ్ళొస్తాను బంగారం. జై మంగళు, దేవుడి దేవల కలవలేదు చిత్రిక. మరే మనం చేయాల్సిన పని ఆ ఏసీపీ చేశాడు. అవును, ఆ ఏసీపీ ఎందుకు కాల్ చేశాడు? అదే అర్థం కావటం లేదు పౌడరు. మంగ్ ఎక్కడుంటే ఆ పోలీసోడు ఎవరిని పట్టుకున్నాడు? మంగని అడుగుదామా? అవునమ్మా,
మీకు తెలిసిన వాళ్ళని ఎవరైనా పోలీసులు తీసుకెళ్లారా? నాకు తెలిసిన వాళ్ళ అదేనమ్మా, మీ చుట్టాల్లో బంధువుల్లో. వదిన గారికి అసలు గతం గుర్తులేదు కదండి, వాళ్ళెలా తెలుస్తారు?